ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యవంతులుగా ఉండాలంటూ కూడా ఈరోజు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో అయితే ఈ రోజు అయితే ఈ యొక్క ఆయుష్ యాగంతో పాటు మళ్ళీ 5 రోజుల పాటు కూడా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏ పూజలు నిర్వహిస్తున్నారు, ఏ యాగాలు నిర్వహిస్తున్నారని కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పాదగయ పండితులు ఎవరైతే ఉన్నారో సుబ్బన్న శాస్త్రి గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు ఏ యాగం చేస్తున్నారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుడేశ్వర స్వామివారి దేవస్థానం పాదగజాక్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా. ఈ రోజున డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం మెరుగుపడాలి, వారి యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశం చేత స్వయంభూమూర్తి కుక్కుడేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం జరిగింది, రుద్రాభిషేకము. అదేవిధంగా స్వయంభూమూర్తి దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరిగింది. అష్టాదశక్తి పీఠం అధిపతి అయినటువంటి అమ్మవారు పురుహూతిగా అమ్మవారికి కూడా కుంకుమార్చన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు హోమాలు చేస్తున్నాము. ఆరోగ్యం భాస్కరారిచ్చారు. ఆరోగ్య ప్రదాత ఎవరయ్యా అంటే సూర్యభగవాన్ని చెబుతారు పెద్దలు. అటువంటిది వారి యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశం చేత మహాసౌర హోమాన్ని చేయడం జరుగుతోంది. అదేవిధంగా మృత్యుంజయ హోమము, ఆయుష్ సూక్తం పారాయణ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయుష్ సూక్త హోమం కూడా చేస్తాము. అదేవిధంగా నక్షత్రము గ్రహాల యొక్క హోమాలన్నీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా 5 రోజులు కూడా ప్రతినిత్యము కూడా స్వామివారికి వారి గోత్రనామములతో అభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన, మహాసౌర పారాయణ, మృత్యుంజయ జపములు, ఆయుషోక్త జపాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ప్రతినిత్యము కూడా. ఎంతమంది పండితులు పాల్గొని ఈ యొక్క యాగం చేయడం? ఈ యొక్క కార్యక్రమానికి సుమారుగా 10 మంది పండితుల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతినిత్యము కూడా వారి గోత్రనామాలతో స్వామివారికి అభిషేకము, అమ్మవారి కుంకుమార్చలు చేయడము, అదేవిధంగా కొంతమంది మృత్యుంజయ జపము, మరికొంతమంది ఆయుష్యోక్త పారాయణుడు, మరికొంతమంది మహాసౌర పారాయణ, ఈ విధంగా అందరూ కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానం తరపున మేమందరూ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క యాగాలు ఒక్కొక్క గుడిలో చేస్తూ ఒక విధంగా ఉంటుంది. మన పాదగయ పుణ్యక్షేత్రంలో చేస్తే ఎటువంటి పుణ్యఫలం ఎన్నాళ్ళలో లభిస్తుంది? ఇది త్రగయాక్షేత్ర పరమ పవిత్రమైన క్షేత్రం పాదగయాక్షేత్రము. ఒక క్షేత్రంలో స్వయంభూమూర్తి కుక్కుడేశ్వరుడు, అదేవిధంగా స్వయంభూ దత్తాత్రేయ స్వామివారు, శక్తిపీఠమైనటువంటి పురుహూతిగా అమ్మవారి ఈ ముగ్గురు కూడా ఒక ఆలయంలో ఉండడం చాలా విశేష ఫలితాన్ని కలుగజేస్తుంది. ఇటువంటిది యొక్క భగవత్ సన్నిధానంలో కనుక ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారికి తొందరగా ఆరోగ్యం కుదురుతుందని చెప్పడం చేత, అంటే ఇంతమంది దేవతలు ఒక ఆలయం ఉండడం చాలా విశేషము. అటువంటిది ఇక్కడ కనుక ఈ స్వామివారి సన్నిధానంలో యొక్క హోమాలన్నీ కూడా చేస్తే వారికి తొందరగా ఆరోగ్యం వస్తుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ హోమం అయితే మొదలు పెట్టుతున్నారు. అలాగే మనం చూడవచ్చు ఎంతమంది జన సైనికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పండితులు, వేద పండితులు మొత్తం అందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క హోమం నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మొత్తం 5 రోజుల పాటు కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మృత్యుంజయ యాగంతో పాటు అలాగే ప్రధానంగా ఈరోజు ఆయుష్ యాగం, అలాగే సూర్య భగవానుడు అన్నిటికీ ఆయుష్ ప్రదాతగా చెప్పుకొస్తున్నారు. అలాగే మహా సూర్యయాగం మొత్తం అన్నీ కూడా 5 రోజుల పాటు కూడా పూజలు నిర్వహిస్తూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ కుక్కుడేశ్వర స్వామి, ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నటువంటి ప్రాంతం కావడంతో, అలాగే ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ఉన్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో, అలాగే పురోహితిగా అమ్మవారు కొలువైనటువంటి, అలాగే దత్తాత్రేయ స్వామి కొలువైనటువంటి ప్రాంతం కావడంతోనే ఇక్కడ ఈ యొక్క హోమాలు 5 రోజుల పాటు నిర్వహిస్తే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యవంతులుగా త్వరలోనే కోలుకుంటారని కూడా ప్రజా సంగ్రామంలోకి వచ్చి ప్రజల పాలన, సుభిక్ష పాలన అందిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్క జన సైనికులతో పాటు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క హోమాన్ని అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి.